కూడా చక్కగా ఉడికిచ్చేసుకుందాం. చిక్కటి మిఠాయి తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా చక్కగా కుక్ చేసుకోవాలో చూద్దాం. మన దగ్గర ఉన్న పాలన్నీ చక్కగా పోసి కుక్ చేసుకోవాలి. కానీ దీన్ని బయట కుక్ చేసుకోవడం కంటే నా అనుభవంలో ఏంటంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇళ్లలో ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ మనకి ఎప్పుడూ ఉండాలి ఇలాంటి వంటలు చేసుకోవడానికి. అంతేకాకుండా ఇప్పుడు మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది అనుకోండి, ఆ టైంలో ఒక్కరికే వండుకోవడానికి ఇలాంటి చిన్న ప్రెషర్ కుక్కర్ బాగా పనిచేస్తుంది. ఇందులో పాలు పోసేసుకొని మరీ ఎక్కువ పోయకండి, తర్వాత మళ్ళీ దీన్ని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. కుక్కర్ పెద్దగా లేనప్పుడు ఈ సగం అంటే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఒక 50 గ్రాముల పప్పుకి దాంట్లో కొన్ని పోసేసి దీంట్లో కావాలంటే కొంచెం పంచదార కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకొని తర్వాత తీసి మళ్ళీ పాలు పోసి చక్కగా కుక్ చేసుకుందాం. ఈ పప్పుని పాలు అన్నీ వేసి చక్కగా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసాం. కానీ జాగ్రత్త, మరీ ఎక్కువ పాలు పోసేసి ఆ ప్రెషర్ కుక్కర్ పెట్టేశారనుకోండి, ఆ విజిల్ మోగినప్పుడల్లా పాలు బయటకు వచ్చి కొన్నిసార్లు అది చిక్కగా అయిపోయి విజిల్ని పట్టేసుకొని ప్రెషర్ కుక్కర్లు పగిలే ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం తక్కువ పాలు పోసి, అంటే మనకు ఎంత పాలు కావాలో దాంట్లో సగం పోసుకొని, ఇప్పుడు చూడండి చిక్కగా అయింది. ఇప్పుడు దీంట్లో మిగతా పాలు పోసేసుకొని మనకి కావలసినంత పంచదార, ఎందుకంటే మరీ పంచదార ఎక్కువ వేసి మన పప్పు ఉడకబెట్టాలన్నా అది ఉడకదు. తర్వాత వేసేసుకుందాం. ఇప్పుడు పప్పు సగం ఉడికిపోయింది, మిగతా సగం ఉడికించుకుందాం. ఇందులో పాల కోవా కూడా వేసుకున్నాం అనుకోండి చక్కగా చిక్కగా. మరి ఎలా తింటాను కదా, ఏది చేసుకున్నా కొంచెం రిచ్గా ఉండాలి, ఆ దాంట్లో మంచి సువాసన అంతా పర్ఫెక్ట్గా ఉండాలి కదా. మరి ఇంకా కొంచెం సేపు దీన్ని ఉడికిచ్చేసుకొని తర్వాత దీంట్లో మనం యాలకుల పొడి వేసేసుకుందాం. లాస్ట్లో మనం కొంచెం కుంకుమ పువ్వు నీళ్ళు చక్కగా వేసేసుకుంటే ఆ చూడ్డానికి అందంగా ఉంటుంది. ఇది చక్కటి రంగు కూడా వచ్చేస్తుంది. ఇందులో మనం కొంచెం యాలకుల పొడి లాస్ట్లో వేసేసుకుంటే బాగుంటుంది. వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఒక్క 2 నిమిషాల్లో ఇంకా టేస్ట్ చేసేయడమే. పెసరపప్పుతోటి సూపర్గా స్వీట్ రెడీ చేసేసుకున్నాం. దివాళీ పండగ అనేసరికి మన ఇంటికి బోల్డ్ మంది గెస్ట్లు వచ్చేస్తూ ఉంటారు. మనకు కూడా దివాళీ రోజు స్పెషల్ గెస్ట్ వచ్చేస్తున్నారు. అది ఎవరో చూడాలి అంటే మరి రేపు మన ప్రోగ్రాం చూడాల్సిందే. మరి ఏంటి, ఒక ఫిలిం హీరోయిన్ ఒక హీరో వచ్చేస్తున్నారు. సో మరి ఈ మిఠాయి టేస్ట్ చేసేసి రేపు వచ్చే ఫిలిం హీరోయిన్ గురించి చూద్దామా. స్వీట్ రెడీ అయిపోయింది చక్కగా. ఆహా, ఇందులో వచ్చే సువాసన సూపర్ అంటే సూపర్. సో మరి ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్కి మనం స్పెషల్ స్వీట్లు చేసుకోవాలి. మరి అంతేకాకుండా మరి మన గెస్ట్లు ఎవరు వస్తారో వాళ్ళకు కూడా మనకేంటంటే అందరితో కాంపిటీషన్. మనకు వచ్చిన వాళ్ళకి మనం చక్కటి స్వీట్ పెట్టాలి. వాళ్ళు తిని ఎంత సంతోషంగా ఉండాలంటే మనకి ఇంటికి వచ్చి. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.